ఎస్ మళ్ళీ నేను రవి బెట్ కట్టుకోవడానికి సూపర్ డూపర్ జోక్స్ తో మన ముందుకు వచ్చేస్తుంది నా అంజలి. ఇప్పుడు రవి తెలివితేటలు ఎలా ఉన్నాయో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తా. డన్. ఓకే, పేలితే కాన్ఫిడెన్స్ ఉందా నీకు? పెట్టేసుకుంటారా మీరు మళ్ళీ? రెడీ రెడీ, నువ్వే తీసినావు కాబట్టి నేను డబ్బులు కూడా రెడీ తెచ్చా. నేను గీత ఈ జోక్ పేలదు అని చెప్పేసి 300 రూపాయలు పెడుతున్నా. నీ ఎవరికైనా ఇక్కడ దమ్ముంటే వేలం ఈ పడతాను. జోక్ పేలుతుందని నేను 1000 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళ జడ్జిలు వీళ్ళు అరిచారంటే పేలినట్టు, అరవకపోతే పేలినట్టు. ఓకే సరే, మన రవి బాబు యాంకరింగ్ చేసి 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 రవికి బోర్ కొట్టిందనమాట. సరే ఎందుకులే కొద్దిసేపు దేశానికన్నా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్ళి సైన్యంలో జాయిన్ అయ్యాడు. ఆయన అదృష్టం కొద్దీ జాయిన్ అయిన రోజే యుద్ధం ప్రకటించారు. సో రవి వెళ్ళి ఏం చేశాడంటే యుద్ధం చేసేసి హ్యాపీగా యుద్ధం ముగించుకొని వచ్చాడు. వచ్చి వాళ్ళ కమాండర్ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, కమాండర్ ఈ రోజు నేను యుద్ధంలో 1000 మంది కాళ్ళు చేతులు నరికొచ్చేసాను అంటే, కమాండర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రవి, ఎంత మంచి పని చేశావు నువ్వు, పనిలో పని అందరు తలకాయలు కూడా నరికేసి రాకపోయా వాళ్ళు బతికే ఛాన్స్ ఉండదు అంటే రవి అన్నాడు, ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు కమాండర్, ఆల్రెడీ ఎవడో నరికేశాడు, నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు కట్ చేసి వచ్చాను. కాదు కాదు, బాయ్స్ అండ్ గర్ల్స్ హార్ట్ఫుల్లీ నవ్వారా లేదా? ఇప్పుడు నేను అడుగుతా, జోక్ నచ్చిందంటే చేయలేపండి. ఓకే ఓకే కదా? ఇప్పుడు నచ్చలేదంటే చేయలేపండి. నేను అడిగిన అంత సింపుల్ గా అడిగిన, అందరూ చెప్పారు చీటింగ్ ఇది, దరిద్రం ఇది. దరిద్రం. ఆ 1000 రూపాయలు అయితే తీసుకోమను. ఇది ఫస్ట్ దేవుడికి. దీనికోసమే కదా పేరలేదని అన్నారు అందరు కుల్లోళ్ళు వీళ్ళందరూ. ఐ థాట్ మీరు అందరూ ట్రూ ఆడియన్స్, రియల్ ఆడియన్స్. దే ఆర్ నాట్ ఆడియన్స్, దే ఆర్ మై ఫ్యామిలీ. సరే సెకండ్ జోక్. పేలుద్దా? పేలదు. 500 రూపాయలు. నాకు 3 దబ్బింది నేను పెట్టను పెట్టు. నాకు 3 దబ్బింది నేను పెట్టను పెట్టు. కాన్ఫిడెన్స్ లేదా? డబ్బులు లేవండి. ఇప్పుడు జోక్ పేలదు అని 500 పెట్టా. బేబీ దట్ వాస్ ద బెస్ట్ జోక్ పాసిబుల్. సెకండ్ జోక్. రవి ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తున్నారు అనమాట, అరే మామ నిన్ననే నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను రా అంటే, ఫ్రెండ్ అడిగాడు ఏమైంది రవి ఏమైంది అంటే, ఏం లేదు చిన్న హెల్త్ ఇష్యూ, డాక్టర్ ఏమో నన్ను నాన్ వెజ్ మానేయమని చెప్పారా, కానీ ఎప్పుడన్నా నాకు తినాలనిపిస్తే సీ ఫుడ్ తినమన్నారు అని చెప్పాడు. అంటే అది అన్నాడు ఫ్రెండ్, అరే ఇంకేంట్రా మామ సూపర్ కదా, ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది తిను అన్నారు. అంటే రవి చచా నాకు ఫిష్ అంటే ఇష్టం లేదు, అందుకే నా కోడికి ఈత నేర్పిస్తున్నా అన్నాడు. సరే వెరైటీగా ఈ జోక్ పేలుద్ది. 1000 రూపాయలు. పేలదని 1000 రూపాయలు బెట్, జస్ట్ బికాజ్ యూ సెడ్ రెడీ. అయితే రవి ఒక రోజు బయట తిరుగుతున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, బావా ఏం బావా ఈ టైంలో బయట తిరుగుతున్నావు, పనేం లేదా అంటే, రవి అన్నాడు ఏం లేదురా మీ అక్క లోపల పాట పాడుతుంది తాళం ఏమంది, అందుకే అది పాడడం మొదలు పెట్టగానే నేను తాళం వేసుకుని బయటకు వచ్చేసాను అన్నాడు. నేనే ఇస్తావు. ఈ జోక్ ఖచ్చితంగా పేలుతుంది. నా దగ్గర ఉన్నాయి 3700, 3700. 5000 ఉన్నాయి నా దగ్గర, పేలదు. ఓకే, రవి దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళాడు అనమాట. వెళ్ళి అడుగుతున్నాడు, ఏంట్రా రవి లాస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు రవి BA అని రాసుంది, ఇప్పుడు వచ్చినప్పుడేమో రవి MA అని రాసుంది, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు రవి చెప్తాడు, ఏం లేదురా పోయినసారి నువ్వు వచ్చినప్పుడు మా ఆవిడ పోయింది అందుకే BA అని పెట్టాను అంటే, బ్యాచులర్ అగైన్ అని పెట్టాను, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది అందుకే MA అని పెట్టాను, మ్యారేజ్ అగైన్ అని పెట్టాను, గీత వచ్చింది అని చెప్పాడు.